పోతున్నాం. ఎస్గా మొదటి టాపిక్ గురించి మనం చాలా క్లియర్గా మాట్లాడుకుందాం, లోతుగా మనం మాట్లాడుకుందాం. బనకచర్ల ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైన ప్రాజెక్ట్ ఇది. బనకచర్ల నిర్మించడం వల్ల ఎవరికీ నష్టం లేదు అని ఏపీ అంటోంది. ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తే తమకు నష్టమని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. దీంతో ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. ఇలా వివాదాస్పదంగా మారిన బనకచర్ల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టితో పాటు ఇతర నీటిపారుదల శాఖ అధికారులు ఇందులో పాల్గొన్నారు. గోదావరి నీటిని రాయలసీమకు తరలించేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర చేశారని ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగానే అప్పుడు రోజా ఇంటికి వెళ్ళి రాగి సంకటి, చేపల పులుసు తిని రాయలసీమను రత్నాలసీమ చేస్తాను అని కేసీఆర్ అన్నారు అని గుర్తు చేశారు. మాకు రాగి సంకటి, చేపల పులుసు వద్దని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమని తేల్చి చెప్పారు. పక్షంలో ఉన్న వాళ్ళు చాలా బాధ్యతారహితంగా వాళ్ళు మాట్లాడుతున్న విషయం కూడా ఈరోజు మీరు ప్రెజెంటేషన్లో మీరు గమనిస్తారు. కృష్ణా జలాల విషయంలో వాళ్ళు తీరని మోసం, అన్యాయం, ద్రోహం చేసిన తెలంగాణకి. ఎక్కువ నీళ్లు ఆంధ్రాకి ఇచ్చే విధంగా వాళ్ళు ఒప్పుకొని, ఆ తర్వాత మనం అధికారంలో వచ్చిన తర్వాత అది ట్రిబ్యునల్లో ఆ విషయాన్ని మొత్తం రీఓపెన్ చేసిన మరి మన కృషి అయితే వాళ్ళు బయట మాట్లాడేది మరొకటి. అదేవిధంగా గోదావరి నది జలాలు రాయలసీమ తరలించడానికి ప్రయత్నాలు వాళ్ళు మొదలుపెట్టి, మరి ఈ మధ్యకాలంలో మన మీద, మన ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేసే విషయం కూడా మీరు గమనిస్తున్నారు. గోదావరి వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1980 అవార్డుకి ఇది వ్యతిరేకంగా ఉందని చెప్పడం, దాంతో ఏకీభవించి కేంద్ర ప్రభుత్వం నిన్న అది వెనక్కి పంపించిన విషయం కూడా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చాలా బాధ్యతారహితంగా వాళ్ళు మాట్లాడుతున్న విషయం కూడా ఈరోజు మీరు ప్రెజెంటేషన్లో మీరు గమనిస్తారు. కృష్ణా జలాల విషయంలో వాళ్ళు తీరని. అయితే గత ప్రభుత్వాలు మనకు గుదిబండిలా మారాయి అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వరద జలాలను తరలిస్తే తెలంగాణకు ఇబ్బంది ఏంటి అని ఆంధ్రప్రదేశ్ వాదిస్తోంది. నికర జలాల్లో తమ వాటాపై ఏపీ ఎందుకు అభ్యంతరం చెబుతోంది అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూడో పంట కోసం ఏపీ ప్రయత్నిస్తోందని, తమకు మొదటి పంటకే నీళ్లు లేవు అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి చంద్రశేఖరరావు గారికి ఏ దేవుడు చెప్పిండో 3000 టీఎంసీలు ప్రతి సంవత్సరం వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయని లేని ఏగు పెట్టి రాచపుండును పెట్టిందే చంద్రశేఖరరావు. ఈ రాచపుండు బేసిస్ మీద ఈ బేసిన్లో చంద్రబాబు నాయుడు గారు 2016లోనే జీఓఆర్ నెంబర్ 262 క్లియర్గా ఆయన ఏమిచ్చిండు, వ్యాప్కోస్కి సర్వే కోసము ప్రిపరేషన్ ఆఫ్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రొవైడింగ్ వాటర్ సప్లై ఫర్ డ్రింకింగ్, ఇండస్ట్రియల్ అండ్ ఇరిగేషన్ నీడ్స్ ఆఫ్ రాయలసీమ, ప్రకాశం అండ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ బై డైవర్టింగ్ ఫ్లడ్ వాటర్స్ ఫ్రమ్ గోదావరి రివర్ టు పెన్నా రివర్. 2016 నాడే చంద్రశేఖరరావు గారు ఏ రోజైతే ఉమాభారతి గారి దగ్గరికి వెళ్ళి 3000 టీఎంసీలు ఉన్నాయని ఈ రాచపుండును మనకు అంటించిండో తెలంగాణకు, అప్పుడే చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా దీని సర్వే కోసం ఇమ్మీడియట్గా 5 కోట్ల రూపాయల సర్వే కోసం ఇచ్చి వ్యాప్కోస్కి ఆ రోజు జీవో ఇచ్చి చేసిండు. బనకచర్ల కూర్చుని మాట్లాడుకుంటే తేలిపోయే అంశమని రెండు రాష్ట్రాలు అనుకుంటూ ఉన్నాయి. కానీ ఆ కూర్చుని మాట్లాడుకునే విషయంలో ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు గురించి వాళ్ళే మాట్లాడుతున్నారు. కేంద్రం కూడా అదే చెప్తుంది, కూర్చుని మాట్లాడుకోవాలి అని. అటు ఏపీ అంటుంది వరద జలాలను తరలించడం ద్వారా ఎవరికీ నష్టం జరగదు, ఇద్దరం వాడుకోవచ్చని. కానీ తెలంగాణ అంటుంది నికర జలాలను తేల్చమని. మరి ఏంటి అసలు ఏం జరుగుతుంది బనకచర్ల విషయంలో? ఈ విషయం గురించి మాట్లాడడానికి మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, ఏపీ వ్యవసాయ కమిషన్ చైర్మన్ ఉన్నారు మనకు అందుబాటులో. ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాసరెడ్డి గారు నమస్తే. నమస్తే రోహిత్ గారు. శ్రీనివాసరెడ్డి గారు, ఏంటి బనకచర్లలో ఏపీ ఒకటి చెప్తోంది, తెలంగాణ ఒకటి చెప్తోంది, వాస్తవం ఏంటి? బనకచర్లలో ఏపీ ఆయాచిత లబ్ధి, తెలంగాణకు నష్టం చేకూర్చుతూ ఆంధ్రప్రదేశ్ లబ్ధి పొందాలని అనుకుంటూ ఉందా? మొదటగా రోహిత్ గారు, మీకు తెలుగు రాష్ట్రాల ప్రజల మొత్తానికి కూడా శుభ సాయంత్రం. నమస్తే. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజానికానికి
మొదటిగా నేను చెప్పే అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడూ కూడా తెలుగు ప్రజానీకాన్ని రెండుగా చూడటం లేదు. అందులో ఒక రాష్ట్రానికి మేలు చేసి ఒక రాష్ట్రానికి హాని చేయాలి అనేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ లేదు. చాలా స్పష్టంగా ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజానీకానికి చెప్తా ఉన్నాం. మేము అడుగుతున్నటువంటి అంశం కానివ్వండి, లేదా ఈరోజు ఏదైతే చర్చ జరుగుతూ ఉందో దీంట్లో కానివ్వండి, నీటికి అంటే నీటి అవకాశాలు ఎక్కడైతే లేకుండా ఉన్నాయో వాటన్నిటికీ కూడా నదుల అనుసంధానం ద్వారా మొత్తం దేశవ్యాప్తంగా కూడా నదుల్ని అనుసంధానపరిచి నీటి సౌకర్యం కల్పించాలి, తాగటానికి తాగునీరు సాగునీరు సౌకర్యాలు కల్పించాలి అనేది ఈ మధ్య మీరు చూసే ఉంటారు. సుప్రీంకోర్టు కూడా దీనిపైన వ్యాఖ్య చేసింది. చాలా దీనిపైన సీరియస్గా తీసుకొని త్వరితగతిన వీటన్నిటినీ కూడా కార్యరూపం దాల్చే విధంగా చర్యలు తీసుకోమని ప్రభుత్వానికి ఒక రికమెండేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈరోజు ఏదైతే రాయలసీమ ప్రాంతంలో నీటి లభ్యత తక్కువగా ఉందో ఆ ప్రాంతానికి గోదావరి నదిలో వరద జలాలు, నికర జలాలు కాదు, మిగులు జలాలు కాదు, మేము అడుగుతూ ఉంది వరద జలాలకు సంబంధించినటువంటి సముద్రం పాలైపోతూ ఉన్నటువంటి నీటిలో నుంచి తీసుకొని ఒక 200 టీఎంసీల నీటిని ఎత్తిపోసి బనకచర్లకు తీసుకొని పోతే ఆ బనకచర్ల నుంచి అక్కడ ఉన్నటువంటి హెచ్ఎన్ఎస్ కానివ్వండి, జిఎన్ఎస్ఎస్ కానివ్వండి, అదేవిధంగా తెలుగుగంగ కానివ్వండి, వీటి ద్వారా పెన్నా అనుసంధానం చేసి అక్కడి నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా వెనుకబడినటువంటి రాయలసీమ, తూర్పు రాయలసీమలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకి నీటి సౌకర్యం కల్పించాలి అనేటువంటి సంకల్పంతో చేస్తున్నటువంటి కార్యక్రమం. దీంట్లో ఎక్కడా కూడా తెలంగాణ ప్రయోజనాలని భంగపరచాలని కానీ తెలంగాణ అభ్యంతరాలు ఏంటో అర్థమైందా కనీసం పోనీ ఏపీకి? అంటే ఇక్కడ ఒకటే విషయం, తెలంగాణ విషయంలో ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నేను కూడా చూశాను. ఇప్పుడు దాంట్లో రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా 965 టీఎంసీలు, 518 టీఎంసీలు ఆ రోజు విభజన ఒప్పందంలో అనుకున్న ప్రకారం ఇవన్నీ చెప్తా ఉన్నారు. వాస్తవానికి గోదావరి నది పైన ఇప్పుడు కృష్ణాలో వేసినట్టు ఓ ట్రిబ్యునల్, అప్పుడు బచావత్ ట్రిబ్యునల్ ఏ రాష్ట్రానికి ఏంటి అనేటువంటి కేటాయింపులు చేసింది. విభజన సందర్భంలో కూడా ఆంధ్ర తెలంగాణ మధ్య అప్పటికి వినియోగంలో ఉన్నటువంటి నీటి ప్రాజెక్టుల ఆధారంగా వాటికి ఏ ప్రాజెక్టుకి ఎంత నీటిని కేటాయింపు జరిగిందో దాని ప్రకారం కృష్ణా రివర్ పైన కేటాయింపులు చేశారు. కానీ తెలంగాణ మీద అలాంటి పరిస్థితి లేదు. ఈరోజు మాట్లాడుతున్నారు గోదావరి పైన అలాంటి పరిస్థితి లేదు. గోదావరి జలాలకు సంబంధించి ఈరోజు మిగులు జలాలు ఎక్కడున్నాయి, వరద జలాలు ఎక్కడున్నాయి అనేటువంటి చర్చ ఒకటి జరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నాను, ఎక్కడున్నాయి అనేటువంటిది కష్టం మోస్తున్నటువంటి మాకు, నష్టపోతున్నటువంటి మాకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈరోజు ప్రతి సంవత్సరం లేదా దాదాపు 10 సంవత్సరాల్లో 8 సంవత్సరాల పాటు గోదావరి జిల్లాల్లో వరదలకి మాకు సంబంధం లేని వాన, మా దగ్గర వర్షం పడకపోయినా మహారాష్ట్ర, కర్ణాటకల్లో లేదా తెలంగాణ పై ప్రాంతాల్లో పడినటువంటి వర్షానికి వచ్చినటువంటి వరదల కారణంగా గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి రైతాంగం ఖరీఫ్లోనో రబీలోనో ఖచ్చితంగా నష్టపోతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రతి సంవత్సరం కూడా ఎదుర్కొంటూ ఉన్నటువంటి స్థితి చూస్తున్నాం. ఇవన్నీ వరద జలాలే. ఈ వరద జలాలు 3000, 2000 ప్రతి సంవత్సరం కూడా సముద్రం పాలవుతూ ఉన్నాయి. దాంట్లో నుంచి ఒక 200 కింద ఉన్నాం మేము పైన కనుకుంటే, మేము ముందే ప్రాజెక్ట్ కట్టుకుంటే ఏ జలాలను మీరు వాడుకుంటున్నారు అనేటువంటి దానికి అభ్యంతరం ఉండొచ్చు. కిందున్న మేము వరద వచ్చినప్పుడు తీసుకునే జనాలే మాకు ఉపయోగపడతాయి తప్పించి పైనుంచి నికర జలాలు కానీ లేదా దానిలో ఉన్నటువంటి కొద్దిగా గొప్ప మిగులు జలాలు కానీ మా దాకా వచ్చి ఉపయోగపడేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా 100కు 100% వరద జలాలను వాడుకోవడానికి మాత్రమే ఈ ప్రతిపాదన ఉంది. దీంట్లో కూడా మీరు ఒకటి చెప్తున్నారు, తెలంగాణ ఓకే, మీ వాదన ఒకలాగా చెప్తున్నారు, తెలంగాణ వాదన ఇంకొకలాగా చెప్తుంది. కేంద్రం మాత్రం సరే ఎలా పరిష్కారం అవుతుందని చూస్తుంది, కేంద్రం దగ్గర పరిష్కారం కావాలని చూస్తున్నారు. అసలు ఎలా పరిష్కారం అవుతుంది ఈ సమస్యకు? పరిష్కారం ఎలా దొరుకుతుంది? ఈ రెండు రాష్ట్రాలు కలిసి కూర్చుని మాట్లాడుకుని ఒక సామరస్య వాతావరణంలో పరిష్కారం దొరికే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఇప్పుడు ఈరోజు అంతర్జాతీయ నదీ జలాల మధ్యనే ఒప్పందాలు జరుగుతున్నాయి, పరిష్కారాలు జరుగుతున్నాయి. జాతీయంగా దేశాల మధ్యనే. అలాంటిది ఈరోజు
దేశంలో ఒకే రాష్ట్రం, నిన్నటిదాకా ఉన్నటువంటి ఒకే రాష్ట్రం, ఒకే జాతి, తెలుగు జాతి, ఈ ప్రజానీకం మధ్య ఉన్నటువంటి సమస్య పరిష్కారం కాకుండా పోయేదానికి అవకాశమే లేదు. ఇప్పుడు సెంట్రల్ వార్డ్ సిడబ్ల్యూసి ఉంది, ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా దీనిపైన చెప్పింది, గతంలోనే చెప్పింది ఏంటంటే గోదావరి నదిలో దాదాపుగా 4130-140 టీఎంసీల నీటి ప్రవాహం నడుస్తూ ఉంది. దాన్ని అంటే 75% గ్యారంటీ కింద క్యాలిక్యులేషన్ తీసుకున్నట్టయితే 3000 టీఎంసీలు 3045 టీఎంసీల నీటిని లభ్యత అవకాశం ఉంది అని చెప్పి శ్రీనివాసరెడ్డి గారు మీరు ఒక్కసారి అందుబాటులో ఉండండి. ఒకసారి మళ్ళీ ప్రజెంటేషన్ గురించి చూద్దాం. తెలంగాణ మంత్రులు ప్రజెంటేషన్ ఇచ్చారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఆంధ్రప్రదేశ్ తొలి నుంచి ఇదే వాదన చెప్తూ ఉంది, తెలంగాణ తొలి నుంచి ఇదే వాదన చెప్తూ ఉంది. రెండు రాష్ట్రాలు కూడా, ఆంధ్రప్రదేశ్ అంటుంది మేము వరద జలాలనే వాడుకుంటున్నామని, కానీ తెలంగాణ అంటుంది మాకు నష్టం జరుగుతుంది, నికర జలాలు తేల్చాలి అని. ఒకసారి ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూద్దాం. వాసు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మంత్రులు ఏం చెప్పారు? ఏపీ ఎటువంటి నష్టం లేదు వరద జలాన్ని వాడుకోవడం ద్వారా అంటుంది, కానీ బనకచర్ల జరిగితే తెలంగాణకు నష్టం అని గతం నుంచి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ చాలాసార్లు ఇచ్చారు. ఈ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఏం చెప్పారు వాసు? ఎస్, ఏపీ వాదనకు సంబంధించి కూడా వరద జలాలనే వాడుకుంటా ఉన్నాం, దాని ద్వారా నష్టం లేదనే విషయాన్ని వాళ్ళు ప్రస్తావిస్తే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం రాష్ట్ర పునర్విభజన ప్రకారం ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా 2 రాష్ట్రాల అనుమతి తప్పనిసరి అంశాన్ని ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే పూర్తిగా కూడా గోదావరి నీటి వాటాల విషయంలో, అంటే వరద నీటి వాటాల విషయంలో కూడా తెలంగాణ లెక్క తేలేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టుల అనుమతికి మేము అనుమతించబోం, కాబట్టి సిడబ్ల్యూసీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతి ఇవ్వడానికి మేము ఒప్పుకున్న విషయాన్ని వాళ్ళు స్పష్టం చేశారు. కాబట్టి పోలవరం ప్రాజెక్టు అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో, క్షేత్రస్థాయిలో కూడా ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఈరోజు పిసిసి కార్యవర్గంతో పాటు మరోపక్క మంత్రులు, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం కూడా ఇక్కడ హాజరై పూర్తి స్థాయిలో బనకచెర్లను తెలంగాణ ఎందుకు వ్యతిరేకిస్తుంది, రాష్ట్ర పునర్విభజన చట్టం ఏం చెప్తుంది, నీటి వాటాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం ఏంటి, ఎందుకంటే రాష్ట్ర పునర్విభజన సందర్భంగా తాత్కాలిక నీటి కేటాయింపులో ఉమ్మడి ఏపీకి 1486 టీఎంసీల నీరుంటే తెలంగాణకు 968, ఏపీకి 518 కేటాయించారు. ఇందులో అసలు మార్పు చేయడానికి వీలు లేదు. కానీ బనకచెర్ల విషయంలో గోదావరి ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణకు గోదావరిపై హక్కులు కోల్పోయే అవకాశం ఉంటుంది ఏదైతే ఏపీ ఈ ప్రాజెక్టు చేపడతా అన్న విషయాన్ని, ఎందుకంటే తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయిన తర్వాత నీటి వాటాల విషయాన్ని అప్పుడు చూడాలి అంటూ కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా బనకచెర్ల చేపడితే గోదావరిపై తెలంగాణ నీటి హక్కులను కోల్పోవడం అంటూ కూడా చాలా స్పష్టంగా ఇక్కడ ఈ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ప్రజాప్రతినిధులందరికీ కూడా తెలియజెప్పడం జరిగింది. ఇక గతంలో ఏదైతే ఈ నీటి వాటాల విషయానికి సంబంధించి కూడా కృష్ణా నీటి వాటాలపైతో పాటు గోదావరి నీటి వాటాల అంశానికి సంబంధించి కూడా జరుగుతున్న అన్యాయం పైన, అంటే గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అన్యాయంతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి అన్యాయానికి సంబంధించి కూడా రాష్ట్ర బీజేపీ నేతలు కూడా కలిసి రావడం లేదు. ఇక ఏపీ నేతలు అయితే మరణ శాసనం, తెలంగాణ బీఆర్ఎస్ నేతలు మాత్రం కృష్ణా నీటి విషయంలో కూడా మరణ శాసనం ఇంతకు ముందు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు, బనకచెర్లకు సంబంధించి మాట్లాడారు. కానీ ఆంధ్రప్రదేశ్ అంటుంది వరద జలాలను వాడుకుంటూ ఉన్నాం, పైనున్న రాష్ట్రాలకు అడ్వాంటేజ్ ఉంటుంది, పైనున్న రాష్ట్రాల నుంచి కిందకు వచ్చి సముద్రంలోకి వెళ్ళిపోయే నీటినే కదా మేము వాడుకుంటున్నది అనే విషయాన్ని మన ముఖ్యమంత్రి కూడా మీడియా ముఖంగా అదే విషయాన్ని చెప్పారు. సో ఏపీ వినిపిస్తున్న వాదన గురించి తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నది ఏంటి? ఎస్, మిగులు వాటాల విషయంలోనే తెలంగాణ ఏపీ ప్రాజెక్టు చేపడతా ఉన్నప్పటికీ కూడా, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బనకచెర్ల ప్రాజెక్టు చేపడితే వరద జలాల పైన తెలంగాణ హక్కును కోల్పోతున్న విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా నమ్ముతా ఉంది. అదే విషయాన్ని కూడా ఈ రోజు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏపీ వాదన మాత్రం ఏదైతే మిగులు జలాలు, ఎందుకంటే కొన్ని వేల క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తున్న నేపథ్యంలో కూడా మేము, అంటే ఈ బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా కేవలం 2 టీఎంసీల నీరే 100 రోజులు, అంటే 200 టీఎంసీల నీరే తోడుకుంటాం, కానీ కొన్ని వేల క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తున్న విషయాన్ని చెప్తున్నారు. కానీ భవిష్యత్తులో తెలంగాణ చేపట్టబోయేటువంటి గోదావరి పైన చేపట్టేటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా అనుమతులు లభించే అవకాశం ఉండదు ఒకవేళ బనకచెర్ల ముందే చేపడుతున్న విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే పూర్తి స్థాయిలో కూడా బనకచెర్ల ప్రాజెక్టు చేపడితే ఖచ్చితంగా తెలంగాణలో గోదావరి నీటి, వరద నీటి విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరిగే అవకాశం ఉందనే విషయాన్ని మాత్రం స్పష్టం చేస్తున్నారు. పునర్విభజన చట్టంతో పాటు సిడబ్ల్యూసీతో పాటు గోదావరి డెల్టా బేసిన్ ఉన్నటువంటి అన్ని నిబంధనలను ఉల్లంఘించి, ఎందుకంటే
ఆ పునర్విభజన చట్టంలోనే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎలాంటి నీటి వాటాల విషయంలో ఏపీ గాని తెలంగాణ గాని ఎలాంటి ప్రాజెక్టు చేపట్టినా 2 రాష్ట్రాల అనుమతి తప్పనిసరి అన్న విషయాన్ని Correct. ఆ సిడబ్ల్యూసీ మరోసారి తెలియజెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఏ అనుమతి లేకుండానే ఏపీ బనకచెర్లపై నిబంధనలు వాసు మొన్న ఉల్లంఘించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అన్నారు అవసరమైతే ఏపీతో కలిసి కూర్చుని మాట్లాడుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని. అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరిగే అవకాశం కనిపిస్తోందా? ప్రస్తుతం అయితే నిన్న జరిగినటువంటి పరిణామాలు ఏదైతే నిన్న పర్యావరణ అనుమతులు ఇవ్వలేమంటూ కూడా తేల్చినటువంటి నిపుణుల కమిటీ తేల్చినటువంటి నేపథ్యంలో దాదాపుగా బనకచెర్ల ప్రాజెక్టు విషయానికి సంబంధించి కూడా ఏదైతే బ్రేక్ పడిందని చెప్పాలి. కాబట్టి తదుపరి అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని అనుమతులు నీటి వాటాల విషయం తేలేంత వరకు కూడా అనుమతి ఇవ్వబోమని కూడా ఇప్పటికే ఆ కమిటీ సూచించినటువంటి వెనక్కి పంపిన నేపథ్యంలో బనకచెర్ల ప్రాజెక్ట్ ప్రపోజల్ కి సంబంధించి కూడా మన భవిష్యత్తుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే న్యాయపరంగా కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో కూడా బనకచెర్ల కొనసాగించేందుకు మేము ఒప్పుకోమన్నారు. కానీ మేము ఈ రోజు ఇప్పటిదాకా చేసినటువంటి ప్రయత్నాలు దాదాపుగా ఫలితం సాధించాయి. కాబట్టి ఈ రోజు మేము సిడబ్ల్యూసీ సమావేశానికి సంబంధించి కూడా అధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో కూడా ఆ పర్యావరణకు సంబంధించినటువంటి మంత్రిని కలిసి ఆ శాఖ మంత్రిని కలిసి చెప్పినటువంటి నేపథ్యంలోనే ఈ విషయంలో వెనక్కి తగ్గింది కేంద్రం అని చెప్తా ఉన్నారు. మరో భవిష్యత్తులో కూడా కేంద్రంతో పాటు ఇతర బీఆర్ఎస్ నేతలతో పాటు అందరినీ కూడా కలుపుకొని ఈ విషయంలో నీటి వాటాల విషయంలో తెలంగాణ హక్కులు సాధించుకోవడానికి ముందుకు పోతాం. అందుకు మేము సిద్ధంగా ఉన్నాం. సలహాలు తీసుకుంటాం. నిపుణులు కూడా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిపుణులు కావచ్చు సైంటిస్ట్ ఎవరైతే అందరూ మేధావులంతా కూడా కలిసి రావాలని ముఖ్యమంత్రి కోరడం జరిగింది. రైట్ వాసు. ఎస్ శ్రీనివాసరెడ్డి గారు, సో విన్నారుగా ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మనోగతం, తెలంగాణ ప్రభుత్వం దృక్పథం ఏ విధంగా ఉందో. ఒకవేళ బనకచెర్ల ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణకు అన్యాయమే జరుగుతుంది, వరద జలాల్లో వాటాను కోల్పోవాల్సి వస్తుంది అనే అభిప్రాయం తెలంగాణ ప్రభుత్వంలో ఉంది. లేదు ఇద్దరికీ మేలు జరుగుతుందని మీరు అంటూ ఉన్నారు. సో ఇటు బనకచెర్ల ముందుకు వెళ్ళను, బనకచెర్ల ముందుకు వెళ్తే పోరాటం చేస్తామని తెలంగాణ అంటుంది. సో మీరు బనకచెర్ల విషయంలో ముందుకు వెళ్ళాలని మీరు ఆలోచిస్తున్నారు. మేము ఇక్కడ పోరాటం వివాదం అనేటువంటి అంశాలకి తావే లేనటువంటి పరిష్కారాన్ని ఆశిస్తూ ఉన్నాం. దిగువన ఉన్నటువంటి రాష్ట్రం విభజన తర్వాత అనేక రూపాల్లో నష్టపోయాం, విభజనలోనూ నష్టపోయాం. తర్వాత ఏటా వచ్చేటువంటి మహారాష్ట్ర, వాటాలు సక్రమంగా తేలకుండా ఒకవేళ ప్రాజెక్టులను కడితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో మేము మా వాటాలను కోల్పోవాల్సి వస్తుందనే భయం తెలంగాణది. నేను కాదంటలేదు, నేను వాళ్ళ భయాన్ని నేను కాదంటలేదు. నేను అంటున్నది ఏంటంటే గోదావరి నది జలాల లభ్యతకు సంబంధించినటువంటి అంశం మీద సిడబ్ల్యూసి దానిపైన ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి అంశాన్ని కూడా ప్రకటించింది ఒక కమిటీ. గతంలో ఎప్పుడో దీన్ని ప్రకటించారు. 3043 టీఎంసీల నీటి లభ్యత, నికర లభ్యత అంటే 75% కాడికి వస్తుందని చెప్పారు. దీనిపైన గోదావరిలో తెలంగాణ ఆంధ్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి, లేదు ఈ పోలవరం నుంచి తీసుకునేటువంటి నీటికి అనేక రూపాల్లో ఈరోజు పట్టిసీమ ద్వారా కానివ్వండి, లేదా రేపు బనకచెర్ల ఎత్తిపోతల ద్వారా కానివ్వండి, ఇవన్నీ ఎన్ని తీసుకున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి మేము నికరాల్లో వచ్చేటువంటి వాటాకు లోబడే ఉంటుంది వాస్తవంగా అయితే. అయినా మేము చెప్తున్నది ఏంటంటే మిగులు జలాలు లేదా వరద జలాలు ఏవైతే వృధాగా సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయో వాటిని తీసుకోవాలి. ఈరోజు ఇదేదో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఆలోచన, మా పార్టీ యొక్క ఆలోచనే కాదు, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, సుప్రీంకోర్టు కూడా ఈ మధ్యకాలంలో చెప్పింది. దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి నదులు కూడా అనుసంధానం చేయాలని. ఇప్పుడు మహానది ఉంది, మహానది పోలవరానికి అనుసంధానం చేయాల్సినటువంటి అవసరం ఉంది, జరిగి తీరుతుంది. అదేవిధంగా ఇచ్చింపల్లి నుంచి సాగర్కి వాళ్ళు అడుగుతూ ఉన్నారు తెలంగాణలో, లేకపోతే ఇంకొక రాష్ట్రాల మధ్య జరుగుతూ ఉంది. వీటన్నిటినీ కూడా అంటే కావేరీ జలాలకు సంబంధించినటువంటి అంశం కూడా ఉంది. ఈ అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్ని నదులకు సంబంధించినటువంటి లభ్యత ఏ విధంగా అవకాశం ఉంటే ఆ విధంగా అనుసంధానించి మొత్తం భూభాగాన్ని మొత్తానికి కూడా అవసరమైనటువంటి సాగునీరుని తాగునీరుని అందించాలి అనేటువంటిది ఈ రోజు ప్రభుత్వాల యొక్క ఆలోచన. అసలు తెలంగాణ భయం, తెలంగాణ అబ్జెక్షన్ ఏ విధంగా అర్థమవుతుంది మీకు? అసలు తెలంగాణ ఎక్కడ భయపడుతుంది, ఎందుకు వద్దంటోంది అనే విషయం ఏపీకి ఏమైనా అర్థమైందా? మేము ఒకటే చెప్తున్నాం రోహిత్ గారు. అసలు ఇప్పుడు మా విషయంలో తెలంగాణ భయపడలేదు.
లేకపోతే మేమేదో చేసుకెళ్తున్నాం అనే భయం ఉందని నేను అనుకోవట్లేదు. ఇక్కడ చాలా స్పష్టంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళు మాట్లాడి వాళ్ళకి రావాల్సిన వాటాలు ఏమైనా ఉంటే న్యాయబద్ధంగా చేసుకునే దాంట్లో మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. ఇస్తున్నారా రెండవది, సహకారం? వాళ్ళ రాష్ట్రంలో సహకారం ఉండేటువంటి ఇస్తున్నారా లేదంటే అక్కడ తేలకుండా ఉండే విధంగా తాత్సారం జరిగే విధంగా ఏమన్నా చేస్తున్నారా? తెలుగుదేశం పార్టీ, తెలుగు జాతి పార్టీ, రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు జాతికి ఎక్కడా కూడా అంటే సమున్నత స్థానంలో ఉంచాలనేదే కానీ అన్యాయం చేయాలని కానీ లేకుంటే హాని చేయాలి అనేటువంటి ఆలోచన కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ లేనటువంటి అంశం. న్యాయబద్ధంగా వాళ్ళకి ఏం జరగాల్సి ఉంటే దాన్ని అంతటికీ కూడా అంటే మేము సహాయం చేసే పరిస్థితిలో ఉన్నామా, సహకరించే పరిస్థితుల్లో ఉన్నామా అనేటువంటిది ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఖచ్చితంగా మా సహాయ సహకారాలు ఏ విధంగా అవసరమైతే ఆ విధంగా ఉంటాయి. ఎక్కడా కూడా దీంట్లో వివాదానికి తావే లేదు. మేము చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఈ నదుల అనుసంధానం అనేటువంటి ప్రక్రియ రాబోయే రోజుల్లో ఇదొక పెద్ద విప్లవంలాగా ముందుకు రాబోతాం. నదుల అనుసంధానం వల్ల జరిగే లాభాలు ఏంటో అందరికీ తెలుసు. నదుల అనుసంధానం ఎంత విప్లవాత్మకంగా జరగాలో కూడా తెలుసు. కానీ ఆ నదుల అనుసంధానం చేసే విషయంలో నదుల పరివాహక ప్రాంతాలకు అన్యాయం జరగకూడదు అనేది ఇక్కడ కన్సర్న్స్ వ్యక్తమవుతూ ఉన్నాయి మనకి. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, తెలుగుదేశం తెలంగాణకి వ్యతిరేకం కాదు. తెలంగాణ ప్రజానీకానికి అవసరమైన ప్రయోజనాలు చేసే దాంట్లో మాకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. అక్కడ వాళ్ళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కానివ్వండి, అటు బిఎస్ఆర్ వాళ్ళు మాట్లాడినా, ఇటు బీజేపీ మాట్లాడినా, ఇటు కాంగ్రెస్ మాట్లాడినా తెలంగాణ ప్రజానీకానికి అవసరమైనటువంటి గోదావరి నదీ జలాలని వినియోగంలోకి తీసుకెళ్లేటువంటి దాంట్లో న్యాయబద్ధంగా వాళ్ళకు ఉన్నటువంటి దాంట్లో నికర జలాల్లో మా వాటా న్యాయబద్ధంగా జరగాల్సిన దాంట్లో నికర జలాల్లో మా వాటాపై రోహిత్ గారు నేను ఇక్కడ అదే చెప్తున్నాను. ఒక రైతుకి 2 బిడ్డలుంటే ఒక బిడ్డ మన వ్యవసాయాన్ని అభివృద్ధి పరుచుకుందాం, ట్రాక్టర్ కొనుక్కుందాం, మన వ్యవసాయానికి ఉపయోగపడుతుందని మాట్లాడుతుంటే రెండవ బిడ్డ నాకు కారు కావాలి, కారు కొనిపెట్టాలి, నాకు కారు కొనిపెడితేనే వాడికి ట్రాక్టర్ కొనిపెట్టాలి అని మాట్లాడుతున్నట్టుగా ఇది ఉంది. అంటే ఈరోజు పైనుంచి వచ్చి వరదలు వచ్చి నష్టపోతూ ఉన్నాం. సాలీనా గోదావరి జిల్లాల్లో అంటే రబీ కానీ ఖరీఫ్ కానీ ఒక పంట పోతూ ఉంది. ఒకసారి కాదు 2 సార్లు పోతూ ఉంది. ఖరీఫ్లో ఉన్నటువంటి 10 లక్షల ఎకరాలలో, గోదావరి కింద ఉన్నటువంటి 10 లక్షల ఎకరాలలో ప్రతి రైతు ఖరీఫ్లో 8 నుంచి 12,000 రూపాయలు వరి పంట పండించే రైతు నష్టపోతూ ఉన్నాడు ఈ అకాల వరదల వల్ల. ఇదంతా కూడా వరద జలాలు. ఈ వరద జలాలు అంటే నష్టం వచ్చినప్పుడు ఎవరైనా భాగం తీసుకుంటున్నారా? తెలంగాణ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, ఒరిస్సా కానివ్వండి, కానివ్వండి, ఎవరైనా పర్వాలేదు. కానీ వాటాల విషయం తేల్చిన తర్వాత ఎవరు ఎలా తీసుకోవాలని డిసైడ్ చేద్దాం ఉన్నారు. ఆ వాటాల విషయమే తేలట్లేదండి. ఫైనల్ గా చెప్పండి, ఎలా తేలుతుంది ఈ వాటాల విషయం? ఎలా తేలుతుంది? అది మేము తేల్చే అంశం కాదు. కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ తేల్చాలి. ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ తేల్చేటప్పుడు అవసరమైనటువంటి మా ప్రజెంటేషన్ మేము ఇస్తాం. మేము అందులో సహకరిస్తాం. మేము ఎవరికి వ్యతిరేకం కాదు. ఖచ్చితంగా ఆ సెంట్రల్ వాటర్ కమిషన్ ఏ రోజైతే వీటిపైన ఈ ఉన్నటువంటి లభ్యత నీటికి సంబంధించినటువంటి అంశం పైన, మిగులు జలాలపైన, వరద జలాలపైన, నికర జలాలపైన ఏ రోజైతే కమిషన్ కూర్చొని దీన్నంతా తేలుస్తుందో దాంట్లో ఖచ్చితంగా ఎవరి వాటాలకు వాళ్ళకి మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే మేము అడుగుతున్నది ఏంటంటే ఇన్నిసార్లు నష్టపోతూ ఉన్న మేము పక్కన లేనటువంటి దానికి దాహార్తి తీర్చడం కోసం నీటిని తీసుకుపోయే దాంట్లో దయచేసి దీన్ని అభ్యంతరంగా మార్చి చూడకండి అనేది మా అభ్యర్థన. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసరెడ్డి గారు. బనకచర్ల విషయానికి సంబంధించి జరుగుతుంది ఏంటి అని మీరు తెలియజేసే ప్రయత్నం చేశారు. ఇటు ఆంధ్రప్రదేశ్ అంటుంది వరద జలాలనే వాడుకుంటూ ఉన్నాం, రాయలసీమను సస్యశ్యామలం చేయాలని అనుకుంటూ ఉన్నాం, వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోయే నీటిని వాడుకుంటూ ఉన్నాం మన ఆంధ్రప్రదేశ్ అంటుంది. కానీ నీటి వాటాలు తేలకుండా బనకచర్ల ప్రాజెక్టును చేపడితే భవిష్యత్తులో తెలంగాణకు తీరని నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని తెలంగాణ చెప్తుంది. ఎవరు వాదనలు వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. మరి కూర్చుని మాట్లాడుకొని కేంద్రం కూడా చొరవ తీసుకుంటే దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు జరుగుతుంది?